ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలు. ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలు. 2026 ఏప్రిల్ మాస ఫలితాలు గోచార రీత్యా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది గ్రహస్థితి ముందుగా మనం తెలుసుకుందాం. 1వ తారీఖు వరకు మీనరాశిలో సంచరించి తరువాత మేషరాశిలోనికి వెళుతున్నాడు. అలాగే కుజుడు కుంభరాశిలో సంచరిస్తూ ఉన్నాడు. బుధుడు ఈ నెల 9వ తారీఖు వరకు కుంభరాశిలో సంచరించి తరువాత మీనరాశిలో ప్రవేశిస్తున్నాడు. అలాగే గురుడు ఈ నెలంతా కూడా మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు ఈ నెలంతా 19వ తారీఖు వరకు మేషరాశిలో సంచరించి తరువాత వృషభ రాశిలో ప్రవేశిస్తున్నాడు. శనీశ్వరుడు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు. రాహువు ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు. కేతువు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఇవి గ్రహాల యొక్క స్థితిగతులు. ఏప్రిల్ మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకుందాం. తదుపరి మకర రాశి. ఏప్రిల్ మాసంలో మాస ఫలితాల్లో ఈ మకర రాశి వారికి ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది, ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది, కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది ముందుగా మనం తెలుసుకుందాం. ఈ మకర రాశి వారికి ఈ మాసంలో పట్టిందల్లా బంగారంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. వీరు మాటలతోటి దూసుకుపోతారు, ఏదైనా సాధించగలగననేటువంటి ధైర్యం ఉంటుంది. ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నాం, ఇలా ఎలా ఉంటుంది అనేటువంటి ఆత్మస్థైర్యంతో విజయాన్ని పొందుతూ ముందుకెళ్తారు. అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది ఈ మకర రాశి వారికి మాసం. అందరూ మిమ్మల్ని ఆదరిస్తారు, మెచ్చుకుంటారు, ఎక్కడికో ఆకాశానికి ఎత్తేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండండి. బంధువులు స్నేహితుల సహాయ సహకారాలు తప్పకుండా మీకు లభిస్తాయి. వ్యాపారస్తులకు మంచి లాభాలు, కొత్త కొత్త పెట్టుబడులతో కొత్త కొత్త వ్యాపారాలు పెట్టగలుగుతారు. కొత్త కొత్త పెట్టుబడిదారులతో కూడా స్నేహాన్ని పెంచుకోగలుగుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు, కొత్త కొత్త వాహనాలు. మీకున్నటువంటి వాహనాలన్నిటి కూడా మార్చుకోగలుగుతారు, ఎక్స్చేంజ్ చేసుకోగలుగుతారు. నిరుద్యోగులకు అద్భుతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి సూచన కనిపిస్తున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకు పనిలో మంచి ఒత్తిడి, ఇంకా ప్రైవేటు ఉద్యోగస్తులు కొత్త కొత్త కంపెనీల్లోకి జంప్ అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మంచి స్థాయి పెరుగుతుంది, పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. కోర్టు కేసులు కానీ, పోలీసులకు సంబంధించిన వాటి కానీ ఇవన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చి బయటపడతారు. గోల్డ్ కొనుగోలు చేయాలన్నటువంటి స్త్రీలకు మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. విదేశాల్లో ఉద్యోగస్తులకు అభివృద్ధి, మంచి పేరు ప్రఖ్యాతలు. మీరు ఒక ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యోగానికి మార్పు జరిగేటువంటి సూచన కనిపిస్తున్నాయి. ప్రేమికులు బాగుంటారు, ఆనందంగా ఉంటారు, ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు. ఈ మాసంలో రాజకీయ నాయకులకు ఉన్నత పదవులు పొందేటువంటి అవకాశం ఉంది. కొత్త కొత్త ప్రాజెక్టులు చేసేటువంటి అవకాశం ఉంది. సినిమా రంగంలో వారికి, టీవీ రంగంలో వారికి అద్భుతమైనటువంటి సక్సెస్, విజయాన్ని పొందగలుగుతారు. గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. పుణ్యక్షేత్రాలు, కుటుంబంలో ఉన్నవారంతా పుణ్యక్షేత్రాలను సందర్శించేటువంటి యోగం ఉంది. విహారయాత్రలను చేసేటువంటి యోగం కూడా ఉంది. అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేర్చుకోగలుగుతారు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. మంచి వాక్శుద్ధి ఉంది. అలాగే మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. దాంపత్య జీవితం అన్యోన్యతగా ఉంటుంది భార్యాభర్తల మధ్య. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగస్తులైతే కొంత అలసిపోవడం, పిల్లల గురించి ఆలోచించడం జరుగుతుంటుంది. కొత్త కొత్త వ్యాపారాలు మొదలు పెడతారు. గృహయోగం ఉంది, గృహ ప్రవేశాలు చేస్తారు.
స్థలాలు కొనుక్కోగలుగుతారు, శంకుస్థాపనలు చేస్తారు, ఫ్యాక్టరీలు పెట్టేటువంటి యోగం ఉంది. మొండి బకాయిలన్నీ వసూలు చేసుకోగలుగుతారు. విద్యార్థులు పరీక్షల్లో మంచి టాప్ ర్యాంక్ వెళ్తారు. సాఫ్ట్వేర్ ఉద్యోగంలో ఉన్నవారు మంచి ప్లేస్మెంట్స్ని పొందగలుగుతారు. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులు సమస్యల నుంచి బయటపడతారు. పార్ట్ టైం ఉద్యోగం చేసేవారు కూడా బాగుంటుంది. పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అయ్యేటువంటి యోగం కూడా ఉంది ఉద్యోగస్తులు. ఈ మాసంలో ఈ మకర రాశి వారికి మీరు లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించండి, దత్తాత్రేయ స్వామిని దర్శనం చేసుకోండి, నల్ల కుక్కలకి బిస్కెట్లు వేయండి, పేదలకు అన్నదానం చేయండి. ఇంకా మీ వ్యక్తిగత జాతకాల గురించి తెలుసుకోవాలి అనుకుంటే నన్ను సంప్రదించండి. మీ వ్యక్తిగత జాతకాల్లో ఏ గ్రహాలైనా ఇబ్బందులు కలిగిస్తుంటే వాటికి సంబంధించినటువంటి నవగ్రహ ఆయిల్స్ నా దగ్గర ఉన్నాయి. అవి వాడండి, అద్భుతమైన ఫలితాలు చాలా తక్కువ సమయంలో పొందగలుగుతారు. సర్వే జనా సుఖినో భవంతు. తదుపరి కుంభరాశి. ఏప్రిల్ మాసంలో మాస ఫలితాల్లో కుంభరాశి వారికి కుటుంబపరంగా ఏ విధంగా ఉంది, ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంది, ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కుంభరాశి వారికి ఈ ఏప్రిల్ మాసంలో అనుకూలంగా ఉంది. అన్ని పనులు అనుకూలంగా ఉంటాయి, ఆనందదాయకంగా ఉంటుంది. ప్రతి పనిని శ్రద్ధగా చేస్తారు. ప్రతి పనిలోనూ కష్టం ఉంటుంది. ఆ కష్టానికి తగ్గ ఫలితం కూడా పొందగలుగుతారు. ప్రమాదాల నుంచి బయటపడగలుగుతారు. కానీ వాహనం నడిపేటప్పుడు కొంత జాగ్రత్త కూడా చాలా అవసరం. విద్యార్థులు మంచి పేరు ప్రఖ్యాతల్ని తెచ్చుకోగలుగుతారు. మంచి ఎదుగుదల ఉంటుంది. వాహనాలన్నీ కూడా కొనుగోలు చేసుకోగలుగుతారు. కొత్త కొత్త కార్లు కొంటారు, ఎలక్ట్రిక్ వాహనాలు కొనుక్కోగలుగుతారు. మీకున్నటువంటి పెట్రోల్ బైకులు ఇవన్నీ కూడా మార్చుకోగలుగుతారు. ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి మీ పనులన్నీ కూడా ఈ మాసంలో మీ తెలివితేటలతోటి సంపూర్తిగా పూర్తి చేయగలుగుతారు. గృహాలు కొనుగోలు చేస్తారు, గృహప్రవేశాలు చేస్తారు, తర్వాత గృహంలో మంచి శుభకార్యాలు చేస్తారు, శుభకార్యాలకి ఖర్చు పెడతారు. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కొంచెం ఒత్తిడిలు ఉన్నా మీకు పై డబ్బులు కూడా బాగా వస్తుంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. పట్టుబడేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. వివాహ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. మీరు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్న సంబంధాలన్నీ కూడా కుదురుతాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకు సహ ఉద్యోగులతోటి సహాయ సహకారాలు అందుతాయి. అలాగే ఆస్తి వివాదాల వల్ల అక్కా చెల్లెళ్ళు కానీ అన్నాతమ్ములు కానీ కోర్టుకి ఎక్కేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. చిరకాల కోరికలన్నీ నెరవేర్చుకోగలుగుతారు. ఆదాయం అత్యవసర పరిస్థితిలో ఉంటుంది. ఆదాయం అత్యవసర పరిస్థితి నిండుతుంది. అంటే ఆదాయం కోసం కొన్ని అప్పులు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. విదేశాల్లో ఉన్నవారికి గ్రీన్ కార్డులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. విదేశాల్లో ఉన్న ఉద్యోగస్తులకు మంచి అభివృద్ధి కనిపిస్తుంది. విదేశాలకు వెళ్ళాలి అని ప్రయాణం చేసే వారికి వీసాలు కూడా సరైన సమయానికి అందుతాయి. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి విదేశాల్లో తప్పకుండా గ్రీన్ కార్డు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ప్రేమికులు కూడా ఆనందదాయకంగా ఉంటారు. కొత్త కొత్త ప్రేమ వ్యవహారాలు కూడా వ్యవహరిస్తుంటారు. ఆగిపోయిన పనులన్నీ కూడా చకచకా ముందుకు వెళతాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యవంతులుగా ఉంటారు. దీర్ఘకాలిక రోగాల నుంచి కూడా బయటపడతారు. విద్యార్థులు అన్ని విధాలుగా బాగా ఎదగలుగుతారు. మీరు అనుకున్న ర్యాంకులు సంపాదించగలుగుతారు. మీరు అనుకున్న ర్యాంకు సంపాదించుకోగలుగుతారు. విదేశాల్లో మీరు అనుకున్నటువంటి సీటు పొందగలుగుతారు. అలాగే వివాహాలు జరుగుతాయి. తర్వాత ప్లేస్మెంట్లో మీకు మంచి జాబ్స్ వస్తాయి. గవర్నమెంట్ జాబ్ కోసం పరీక్షలు రాసేవారికి తప్పకుండా గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే సినిమా రంగంలో టీవీ రంగంలో ఉన్న వారికి కూడా బాగా కలిసి వస్తుంది. మీరు ఎవరిని పడితే వారిని నమ్మకండి, మోసపోతారు. ఆలోచించండి. మిమ్మల్ని పొగిడే వాళ్ళని కొంచెం దూరం ఉంచుకోండి. ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నప్పుడు తొందరపడి ఎవరికి మాట ఇవ్వకండి, మాట జరగండి. చాలా జాగ్రత్తగా వివరించుకోండి. అలాగే దత్తాత్రేయ స్వామిని పూజించండి. అలాగనే ప్రత్యంగిరి మార హోమం చేయించుకోండి. మీకు అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే మీకున్న సమస్యల నుంచి బయటపడటానికి, మీ వ్యక్తిగత జాతకాల నుంచి బయటపడటానికి మీరు నన్ను సంప్రదించండి. అద్భుతమైనటువంటి నవగ్రహ ఆయిల్స్ ఉన్నాయి. సులభ మార్గంలో సులభంగా మీరు మంచి ఫలితాలను పొందుతారు. సర్వే జనా సుఖినో భవంతు.